ఇక్కడ నన్ను చూస్తున్నారు, నేను మీలాంటి అమ్మాయినే. మీలాంటి మంచి కాలేజీలో చదువుకునే అవకాశం కూడా నాకు లేదనమాట. నేను చాలా చిన్నప్పుడు, చాలా చిన్నగా ఉన్నప్పుడు, అంటే నాకు నేను తెలియదు, నేను 11 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు నాకు పోలియో వచ్చింది. పోలియో వచ్చినప్పుడు మా అమ్మ మా నాన్న అందరింట్లో ఎవరికైనా పిల్లల కష్టం వస్తే బాధపడతారు కదా, మా పేరెంట్స్ కూడా అంతే బాధపడ్డారు. బాధపడటమే కాదు, చాలా చోట్లకు తీసుకెళ్ళి చాలా మంది చేత ట్రీట్మెంట్ కూడా ఇప్పించారు. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న కొంతమంది సలహా చెప్పారంట, అసలు ఆడపిల్ల ఇలాంటి పరిస్థితి ఉంది, నువ్వు ఎలా పెంచుతావు, ఈ అమ్మాయి తన పని తను చేసుకోలేదు, నీకు బరువు అయిపోద్ది. ఇలాంటి వాళ్ళు మా చుట్టాలు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు అసలు జీవితాంతం ఆధారపడ్డారు. సో ఇలా మా నాన్నకి నెగిటివ్గా చెప్పేవారంట చాలామంది. ఒక అమ్మాయిని ఇలా కండిషన్లో నువ్వు ఎలా భరిస్తావు, ఎలా తట్టుకుంటావు, ఎలా తీసుకెళ్తావు, ఇదంతా అని. కానీ మా నాన్న కొంచెం ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తారు. అంటే ఆడపిల్ల అయినా మగపిల్లడైనా ఒకటే, పోనీ ఈ అమ్మాయి ఇలా పుట్టింది, ఇంకా బాగా చేద్దామని చెప్పి. చిన్నప్పటి నుంచి నాకు పెద్దగా అంత గొప్ప, నేను టాప్ మార్కర్ కాదు, పెద్ద ర్యాంకర్ని కూడా, టాప్ మార్క్స్ వచ్చేసిన ర్యాంకర్ని కాదనమాట. సో ఏమైంది, మా నాన్నగారు నాకు తక్కువ మార్కులు వచ్చినా నేను సరిగ్గా స్కూల్కి కూడా వెళ్ళగలేదని కాదు, కానీ మా నాన్న నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. పర్లేదులే, నువ్వు బాగుండు, హ్యాపీగా ఉండు, మార్కులు మాత్రమే మనిషికి కొలమానం కాదు, మార్కులు చిన్నప్పుడు తక్కువ వచ్చినా ఏం కాదని చెప్పి. అయితే నేను చదువు పెద్దగా టాలెంటెడ్ కాదు, కానీ న్యూస్ పేపర్ బాగా చదివేదాన్ని. మా ఇంటికి న్యూస్ పేపర్లు వచ్చాయి, మా నాన్నగారు జర్నలిస్ట్ అనమాట. న్యూస్ పేపర్లు బాగా చదివేదాన్ని. అలా కొంచెం ప్రపంచంలో ఏం జరుగుద్ది అనే ఆలోచన తెలుసు. కానీ పరిస్థితి ఏంటి తెలుసా, మా ఇంట్లోంచి బయటికి వెళ్ళేదాన్ని కాదు, ఒక రూమ్లో అలానే కన్ఫైన్ అయి కూర్చునేదాన్ని. నా జీవితం మొత్తం కంప్లీట్గా కన్ఫైన్డ్ లైఫ్ అనమాట. అయితే పక్క వీధిలో వదిలేసిన, మా ఇంట్లో పక్క వీధిలో వదిలేసిన, మా ఇల్లు కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు, ఇంట్లో సొంతంగా చదువుకుంటూ ఉండేదాన్ని. చాలా లోన్లీ లైఫ్ అనమాట నాది. మీ అందరికి తెలుసు, ఒక అమ్మాయి, మీరందరూ ఆడపిల్లలే, ఒక 20 సంవత్సరాల క్రితం మీ ఏజ్ గ్రూప్లో ఉన్న ఒక అమ్మాయి అందులో నడవలేకుండా ఉంటే ఇంటికి చుట్టాలు వస్తే ఏం క్వశ్చన్లు వేస్తారు, ఏం చేస్తున్నావు, నీ లైఫ్ ఏంటి, నువ్వు ఎలా చదువుకుంటావు, ఎలా తింటావు, ఎలా టాయిలెట్కి వెళ్తావు, అన్ని క్వశ్చన్లు అడుగుతారు కదా. అన్నీ అడిగారు. నాకు చిరాకేసింది. ఒకసారి ఏమైంది, మా ఇంటికి ఒక చుట్టాలం వచ్చిందనమాట. వచ్చినప్పుడు మా నాన్నగారు, అప్పట్లో మా ఇంట్లో ల్యాండ్లైన్ ఫోన్ ఉండేది, ల్యాండ్లైన్లో నెంబర్లు ఫీడ్ అవ్వవు, సెల్ ఫోన్లో ఫీడ్ అవుతాయి. కానీ మా నాన్నగారు ఏం చేసేవాళ్ళు, నెంబర్లని నాకు చెప్పేవాళ్ళు, నేను గుర్తుపెట్టుకునేదాన్ని. నాకు మెమొరీ పవర్ చాలా ఎక్కువ అనమాట. గుర్తుపెట్టుకుని ఆ నెంబర్ చెప్పేసేదాన్ని. ఒకరోజు మా నాన్నగారు నా నెంబర్ అడిగారు, నేను నెంబర్ చెప్తున్నా. ఆవిడ వచ్చింది, అయ్యో పాపం దేవుడు అంతేలే, ఒకటి తీసేస్తే ఒకటి ఇస్తాడు, ఈ అమ్మాయికి నడవలేకుండా చేశాడు కదా, అందుకని గాడ్ మెమొరీ పవర్ చాలా ఇచ్చాడు అంది. నాకు చాలా కోపం వచ్చింది. మెమొరీ పవర్కి నేను నడవడానికి సంబంధం ఏంటి, జనం ఎందుకు నన్ను అలా జడ్జ్ చేస్తారు, నన్ను ఎందుకు ఇలా జాలిగా చూడాలి, నేను కూడా అందరిలాంటి ఈక్వల్ పర్సన్ కదా, నేను కూడా అందరిలాగా ఏబుల్ కదా, నేను దేనిలో తక్కువ. నాకు చాలా, అంటే ఒక మనిషిగా నాకు చాలా ఇదనమాట. నా సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను. సెల్ఫ్ రెస్పెక్ట్ పోతే అస్సలు నేను ఊరుకోను అనమాట. అసలు దానిలోంచి నాకు ఒక రివెంజ్ లైఫ్ మీద, ఒక కసి, ఎట్లయినా చేయాలి, ఎట్లయినా మార్పు తేవాలి అని. ఎలా తేవాలి, నా మాట ఎవరైనా వింటారా, ఏం చదువుకోకుండా ఇంట్లో కూర్చుంటే అయ్యో పాపం అనుకునేవాళ్ళు, నేనేమని చెప్తే అసలు వింటారా, వినరు. నేను ఏదైనా సాధించి చూపించాలి, సాధించకపోతే అసలు బతికే ఉండకూడదు. కానీ ఏం సాధించాలి నాకు తెలీదు, ఏం సాధించాలో తెలీదు, రూట్ తెలీదు. ఎందుకు తెలుసా, చిన్నప్పటి నుంచి మార్కులు సరిగ్గా లేవు, మా నాన్న పెద్ద 100 కోట్లు మా నాన్న దగ్గర లేవు. అలాంటప్పుడు నేను ఎలా పైకి వస్తాను. అప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అని ఒకటి ఉంటుంది, ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జాము. ఆ ఎగ్జామ్ రాస్తే మనకి మంచి పేరు వస్తుంది, మన ఫోటో పేపర్లో వేస్తారు, మనల్ని అందరిని రికగ్నైజ్ చేస్తారని. అప్పుడు మీ ఏజ్ గ్రూప్, నాకు మీ వయసులో అలా ఆలోచించాను అనమాట. సో నన్ను అందరూ బాగా రెస్పెక్ట్ ఇవ్వాలంటే, నన్ను ఒక మనిషిగా చూడాలంటే, నన్ను చూడంగానే అయ్యో పాపం అనకుండా ఈ అమ్మాయి ఒక అచీవర్ అని నన్ను అనుకోవాలంటే నేను ఏం చేయాలంటే, నాకు అనిపించింది నేను ఖచ్చితంగా ఒకటి సాధించి చూపించాలి. అది ఏ ఎగ్జామ్ అంటే సివిల్స్ ఎగ్జామ్. సో ఆ రోజు ఏం చేశాను, మా అమ్మ మా నాన్న అడిగి ఒక మంచి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను. నాకు ఐఏఎస్ కోచింగ్ ఇప్పించండి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను అనమాట. వెళ్తే ఆ డైరెక్టర్ గారు అడిగారు, నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, చిన్నప్పుడు 10th క్లాస్లో ఎన్ని వచ్చాయి, ఇంటర్మీడియట్లో ఎన్ని వచ్చాయి, డిగ్రీలో ఎన్ని వచ్చాయి, ఇలా చాలా మార్కులు అడిగారు. నా మార్కులు చెప్పా. ఆ మార్కులు ఆయన, అయ్యో అవునా ఇంత తక్కువ వచ్చాయా, అయితే నీకు ఐఏఎస్ లాంటివి చాలా కష్టం, ఏదైనా చిన్న జాబ్ని తెచ్చుకో ఫస్ట్, నీకు కావాలంటే కొన్ని బుక్స్ ఫ్రీగా ఇస్తానన్నారు. లేదు సార్ నేను ఐఏఎస్ఏ కొడదాం అనుకుంటున్నాను. లేదమ్మా నీ వల్ల కాదు, నీకు వచ్చిన మార్క్స్ నీ టాలెంట్ చూస్తే ఐఏఎస్ అనిపించట్లేదు అన్నారు. అయినా సార్ నేను సాధిస్తానని చెప్పి ఇంటికి వెళ్ళా. ఆ రోజు మా ఇంటికి వెళ్ళి తలుపేసుకున్నా నా రూమ్లో.
నెక్స్ట్ రోజు మార్నింగ్ 6 నుంచి నైట్ 12 వరకు ఎవ్రీడే 2 years కంటిన్యూస్గా 6th క్లాస్ స్టాండర్డ్ నుంచి మొత్తం అన్ని బుక్స్ చదివాను, అన్ని న్యూస్ పేపర్స్ చదివాను, అన్ని నోట్స్ చేసుకున్నాను, ఐఏఎస్ సిలబస్ మొత్తం కంప్లీట్ చేశాను. నాకు మధ్యలో బ్రేక్ తీసుకున్నా, కళ్ళు మూసుకున్నా తెరిచినా నాకు ఒక్కటే భయం, ఒకవేళ కానీ నేను ఐఏఎస్ తెచ్చుకోలేకపోతే, సివిల్స్ ఎగ్జామ్ పాస్ కాలేకపోతే, మళ్ళీ సొసైటీ నన్ను జాలి చూపులు చూస్తే, అందరికీ నేను ఆన్సర్ చెప్పాలి, నాకు ఆ సమాధానం నాకు వద్దు, నన్ను ఒక వ్యక్తిగా చాలా అద్భుతంగా గుర్తుపెట్టుకోవాలి, అంతేగాని జాలీగా గుర్తుపెట్టుకోకూడదని నా కోరిక అనమాట. దాంతో అలా కసితో కంటిన్యూస్గా చదివాను. కానీ చదివేటప్పుడు నాకు నమ్మకం లేదు, ఎందుకంటే నాకు తెలుసు సివిల్స్ ఎగ్జామ్ అనేది చాలా టఫ్ ఎగ్జామ్, అది రాయాలంటే చాలా పెద్ద వాళ్ళు చదువుతారు, చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అంత కాంపిటీషన్లో నేను ఎట్లా అని చెప్పి నేను చాలా మనసులో అనుకుని చదివేదాన్ని అనమాట. ఫైనల్గా ఎగ్జామ్ రాశాను. సివిల్స్ ఎగ్జామ్ 3 స్టేజెస్లో ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ, 3 స్థాయిలో ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయిపోయాను. పాస్ అవ్వగానే ఎంత హ్యాపీ అనిపించిందంటే నాకు అసలు అంటే నేను కూడా ఇలాంటి ఎగ్జామ్ పాస్ అవ్వగలను, నాకు అసలు ఫస్ట్ ర్యాంక్ వచ్చినంత హ్యాపీనెస్ వచ్చేసింది. అదే ఉత్సాహంతో మెయిన్స్ రాశాను, మెయిన్స్ పాస్ అయ్యాను. తర్వాత సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ అనేది ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీలో ఎక్కడి నుంచి చదివినా ఢిల్లీకి వెళ్ళి ఇంటర్వ్యూ చేయాలన్నమాట. సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో బోర్డు ఉంటుంది, అంటే మనకంటే చాలా పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఒక 5-6 కూర్చుని మనల్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట. అసలు నాకు భయం వేసింది, నాకే కొంచెం వచ్చి చదువు, అంత పెద్దవాళ్ళు నన్ను క్వశ్చన్స్ అడిగితే నేను ఆన్సర్ చెప్పాలని చెప్పి ఒక నెల రోజుల ముందే మాక్ ఇంటర్వ్యూస్ అంటే మోడల్ ఇంటర్వ్యూస్ అని ఢిల్లీలో జరుగుతాయి. మనం మెయిన్ ఇంటర్వ్యూకి వెళ్ళక ముందు మీకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అట్లా మోడల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అనమాట. ఆ మోడల్ ఇంటర్వ్యూస్ కోసం ఢిల్లీకి వెళ్ళాను. 1 month మా అమ్మ మా నాన్న అడిగి వాళ్ళని బతిలాడి వాళ్ళని చాలా అడిగి రిక్వెస్ట్ చేసి ఢిల్లీకి వెళ్ళాను మోడల్ ఇంటర్వ్యూస్కి. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా 1 month పాటు చాలా పెద్ద ఫైట్. నాకు ఇంగ్లీష్ పెద్ద మాట్లాడటం రాదు. తర్వాత అప్పట్లో చదువు కూడా లిమిటెడ్ నాలెడ్జ్ అనమాట, ఎంత చదివినా అంత ఎక్స్టెన్సివ్ ఎక్స్పీరియన్స్ కానీ నాలెడ్జ్ కానీ లేదు. అండ్ నా లైఫ్లో అది నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ, నా జీవితంలోనే ఆ ఇంటర్వ్యూ నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ అనమాట. ఇటువంటి టైంలో నేను ఢిల్లీకి వెళ్ళటం, ఢిల్లీలో అన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయటం, తర్వాత ఢిల్లీలో అక్కడ కోచింగ్ సెంటర్స్ కూడా చాలా, ఇదంతా 20 years బ్యాక్ స్టోరీ. కోచింగ్ సెంటర్స్ కూడా పైన ఉంటాయి, మెట్లు ఉంటాయి, లిఫ్ట్లు ఉంటాయి సరిగ్గా. ఢిల్లీలో ప్లేస్ చాలా ఇరుగ్గా ఉంటుంది అనమాట. సో ఆ కష్టాలు కూడా, ఆ ఛాలెంజెస్ కూడా ఫేస్ చేసి రోజు మా అమ్మ మా నాన్న బయట ఎవరైనా ఉంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి నా వీల్ చైర్ కుర్చీలో నన్ను కూర్చోబెట్టి పైకి ఎత్తిచ్చేవాళ్ళు. అలా రోజు అలా జరుగుతూ ఉండేది. సో దట్స్ హౌ కొన్నిసార్లు అయితే ఆ వీల్ చైర్లోంచి కింద పడిపోయేదాన్ని, వాళ్ళు ఎత్తేటప్పుడు జారిపోయి పడిపోయేదాన్ని అనమాట, వాళ్ళకి చేత అయ్యేది కాదు. అన్నీ ఫేస్ చేశాను. అందరూ అయ్యో అంటాం, అందరు నా దగ్గర రావటం అన్నీ. ఫైనల్గా ఇంటర్వ్యూ డేట్ వచ్చింది. ఇంటర్వ్యూ డేట్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళాను. మనసులో ఒకటే అనుకున్నాను, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అందరికీ రావు, అన్ని క్వశ్చన్స్ అందరూ చెప్పలేరు. జీవితంలో అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. అన్నీ తెలిసిన వాళ్ళు ఉంటే ఏంటి, వాళ్ళు దేవుడు అవుతారు. అన్ని ప్రశ్నలకి సమాధానం తెలిస్తే, అన్ని ప్రశ్నలకి ఏంటో ఆన్సర్ తెలిస్తే వాడు గాడ్, మనిషి అవడు కదా. నేను అనుకున్నా, నాకు తెలిసినా తెలియకపోయినా, సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలో నా క్వశ్చన్కి ఆన్సర్ వచ్చినా రాకపోయినా, నేను ఎక్కడా కూడా డంబ్ అయిపోకూడదు, నేను ఎక్కడా భయపడకూడదు, నేను ఎక్కడా నీరసపడిపోకూడదు, నన్ను ఎక్కడా ఎవరు జాలి పడకూడదు. కాబట్టి వచ్చినా రాకపోయినా ఆ ½ an hour, ఆ అరగంట కంటిన్యూస్గా మాట్లాడాలి, కంటిన్యూస్గా పోరాడుతూనే ఉండాలి, కంటిన్యూస్గా ఆ మాటల్లో వాళ్ళకి తెలియాలి నేను ఎంత కష్టపడ్డాను దీనికోసం. నేను ఢిల్లీ దాకా వచ్చాను, వెనక్కి తిరిగి వెళ్ళిపోకూడదు. ఢిల్లీ దాకా వచ్చాను, ఏమీ సాధించకుండా వెళ్ళిపోకూడదు. ఇక్కడ దాకా వచ్చా కాబట్టి నా ఫైట్ కంటిన్యూ అవ్వాలని చెప్పి నేను ఇంటర్వ్యూ హాల్లోకి వెళ్ళాను. ఇంటర్వ్యూ జరుగుతుంది. కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చు, కొన్ని క్వశ్చన్స్కి రావు. కొన్ని క్వశ్చన్స్ బాగా చెప్తున్నాను, కొన్ని క్వశ్చన్స్ చెప్పలేకపోతున్నాను. కానీ ఎక్కడ సైలెంట్ అయిపోలా, భయపడిపోలా, ఎక్కడ చెమటలు పట్ల, ఎక్కడ నీరసం రాలా. ఆ ఫైట్ చేస్తూనే ఉన్నాను. ఈ మొత్తం స్ట్రగుల్లో నా లైఫ్లో నాకు ఒక నీతి తెలుసా, మనం ఓపిక్గా, వీలైనంత ఓపిక్గా, మనకి ఎంత సహనం ఉంటే అంత వాడితే జీవితంలో మనం ఏదనుకుంటే అది సాధిస్తామని నమ్మాను. సో మనం ఎంత ఓపిక్గా ఉండాలి, మనం ఎంత సహనంగా ఉండాలి, మనం ఎంత పట్టుదలతో ఉండాలి. అది ఉంటే లైఫ్లో మనం ఎంత ఉంటే అంత సాధిస్తాం, ఎంత ఉంటే అంత పోరాడతాం అనిపించింది. సో అలా ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూలో రకరకాల క్వశ్చన్స్ అడిగారు. వాటన్నిటికీ కొన్ని తెలిసిన క్వశ్చన్స్, కొన్ని తెలియని క్వశ్చన్స్, మొత్తానికి ఆన్సర్స్ చెప్పేశాను. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ చెప్తాను, ఒక మోడల్ క్వశ్చన్ చెప్తాను. దానిలో అప్పట్లో ఏపీలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు మీకు తెలుసా? రైతుల ఆత్మహత్యలు విన్నారా? జనరల్గా రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. జనరల్గా
ఫార్మర్స్ సూసైడ్ చేసుకుంటారు కదా, ఫార్మర్స్ సూసైడ్ చేసుకున్నప్పుడు జనరల్గా రీజన్ ఏంటి చెప్పండి? అప్పులై సూసైడ్ చేసుకుంటారు. ఇది చాలామంది తెలిసిన విషయం. రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారంటే వాళ్ళు ఆర్థికంగా ఫినాన్షియల్గా వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఆత్మహత్య చేసుకుంటారు. మీరు చూడండి, 1 లక్ష రూపాయలు అప్పైనా 2 లక్షల అప్పైనా రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. అదే పెద్ద పెద్ద వాళ్ళు 100,000 కోట్ల అప్పులు చేసి చక్కగా హ్యాపీగా ఉంటారు, అవునా? కానీ రైతుల ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? కేవలం అప్పులు. దాన్ని మనం ఓన్లీ ఎకనమిక్ ప్రాబ్లంలా చూడకూడదు. నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఏపీలో ఈ మధ్య రైతులు చాలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎందుకు రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని. అందరు ఆన్సర్ ఏం చెప్తారు? రైతులకు అప్పులు అయిపోయినాయి అని చెప్తారు. నేనేం చెప్పాను తెలుసా? కేవలం అప్పులు మాత్రమే కాదు, మనం ఈ మొత్తం ఎపిసోడ్ని దీన్ని ఒక సైకలాజికల్ పర్స్పెక్టివ్లో ఆలోచించాలి. సైకలాజికల్ పర్స్పెక్టివ్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో రైతుకి ఆత్మగౌరవం చాలా ఎక్కువ. ప్రాణం పోయినా పర్లేదు కానీ పరువు పోతే మాత్రం తట్టుకోలేదు. ఇంటి ముందుకి ఎవరైనా వచ్చి మీరు నాకు డబ్బులు ఇవ్వాలి అంటే అతను తట్టుకోలేడు అనమాట. సో మనం రైతులకి కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలి, వాళ్ళకి భరోసా అంటే మీకేం కాదు, మీ లైఫ్కి ఏం కాదు, మీ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఏం కాదు అని ధైర్యం చెప్పగలగాలి. అటువంటి కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలి అని. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మంచి ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు, మంచి ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు అందరూ ఒకేలాగా చెప్పారనుకోండి, చిన్నపిల్లలకు కూడా తెలిసిన ఆన్సర్ చెప్పారనుకోండి, ఇది కామన్, ఎవరైనా చెప్తారు. కానీ ఆ విషయాన్ని ప్రాపర్గా అర్థం చేసుకుని అసలు ఎందుకు అలా జరుగుతుంది, దీనిలో మంచి ఏంటి చెడు ఏంటి బాగా మీరు విశ్లేషించి బాగా అనలైజ్ చేసి చెప్పారనుకోండి, వాళ్ళు అట్రాక్ట్ అవుతారనమాట. అట్లా కొన్ని ఆన్సర్స్ నేను చాలా బాగా చెప్పాను. కొన్ని ఆన్సర్స్ తెలియనివి నాకు అసలు తెలియదు అని చెప్పాను. సారీ సార్, ఐ లెర్న్ ఇట్ సార్. అది కూడా తెలీదు అలా అనలా, సారీ సార్, రెస్పెక్ట్ఫుల్గా ఐ విల్ లెర్న్ ఇట్ సార్ అట్లా చెప్పాను అనమాట. మొత్తాన్ని నా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నాకు ఫస్ట్ అటెంప్ట్లో ర్యాంక్ వచ్చింది. ఆల్ ఇండియా 399 ర్యాంక్ వచ్చింది సివిల్స్లో.